వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. గ్రామస్తులంతా తెలుగుదేశంలోకి చేరికలో. జనసేన నాయకుల కారు అద్దాలు పగలగొట్టిన గుర్తు తెలియని దుండగులు. ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన గల్లా మాధవి. ఇక డీటెయిల్స్ చూస్తే 5 ఏళ్ల వైసీపీ పాలనలో బీసీలంతా విసిగిపోయారని తనకు మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి అరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. చరిత్రలో ఈ మాదిరిగా బీసీలను వేధించిన ప్రభుత్వం లేనే లేదని, బీసీల పట్ల కక్ష సాధింపుకు వైసీపీ ప్రభుత్వం పాల్పడిందని ఆయన అన్నారు. బీసీ సోదరులు తెలుగుదేశం పార్టీలోకి రావడం శుభసూచకమని ఇరగవరం గ్రామ శివారు, చిన్నరాముని చెరువు, పిల్లివారిపాలెం గ్రామాలకు చెందిన వందలాది కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ టీడీపీ కండువా కప్పి బీసీ సోదరులు, వారి కుటుంబ సభ్యులకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడారు. గ్రామం, చిన్నరాముని చెరువు, పిల్లివారిపాలెం గ్రామం నుండి దాదాపు 100 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరటం, వారందరికీ కూడా స్వాగతం పలుకుతూ, ఈరోజు ముఖ్యంగా బీసీ వర్గాలకు చెందిన వారు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో బీసీలకు జరిగినటువంటి అన్యాయాన్ని వారందరూ కూడా ఈరోజు బాధపడుతున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూడొచ్చు. ఈ 5 సంవత్సరాలను కూడా బీసీ సప్లాన్ నిధులన్నీ కూడా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి. గతంలో బీసీల మీద దాడులు, బీసీలకు రక్షణ లేకుండా పోయినటువంటి పరిస్థితి. అలాగే నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదలతో ఇంటి పన్ను, చెత్త పన్ను ఇటువంటివన్నీ కూడా ధరలు పెంచేసి, కరెంటు బిల్లులు పెంచి, ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచి, డీజిల్ పెట్రోల్ ధరలు పెంచి ఈరోజు అన్ని విధాలుగాను కూడా పేద దిగువ మధ్య తరగతి ప్రజలకి ఎన్నో ఇబ్బందులకి గురి చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈరోజు చిన్నరాముని చెరువులో ఉన్నటువంటి మొత్తం బీసీ వర్గానికి చెందిన వారందరూ కూడా తెలుగుదేశం పార్టీ మద్దతుగా మూకమ్మడిగా ఈరోజు చేరటం చాలా సంతోషం. వారు అందరూ కూడా ఒకటే మాట చెప్పేది, బీసీలకి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే న్యాయం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో న్యాయం జరిగింది. మళ్ళీ రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల వారందరూ కూడా విశ్వాసంతో ఈరోజు ముందుకు రావడం జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడాల శ్రీహరి గోపాలరావు పట్నంలో 5వ వార్డులో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. గడప గడపకు వెళ్లి వైసీపీ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించమని ప్రతి ఓటరుని అభ్యర్థించారు. ఒక్క అవకాశం తనకు ఇవ్వని, నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని గుడాల గోపి అన్నారు. చేసి
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో మార్కాపురం సమన్వయకర్త అన్న రాంబాబు మాట్లాడుతూ రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులతో జగనన్న బొమ్మతో గెలుస్తానని నమ్మకం ధైర్యం ఉంది అని అన్నారు. అనంతరం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడారు. అట్లనే చంద్రబాబు నాయుడు గారు ఎన్ని రాష్ట్రానికి మోసం చేసినారో, ఎన్ని అబద్ధాలు చెప్పినారో, ఈ రెండు విషయాలు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా వచ్చేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలందరికీ కూడా తెలియపరచాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఆ పని మనందరం కూడా చేయాలని చెప్పేసి వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే మనకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గానికి పోటీ చేస్తా ఉన్నారు. మనందరికీ తెలిసిన విషయం. ఆయనకైనా నాకైనా మిగిలినటువంటి వాళ్ళందరికైనా కూడా జగనన్న ఆశీస్సులతోనే మేము వచ్చినాం. నేను ఎక్కడ గిద్దలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యక్తి నన్ను ఇక్కడికి మార్చినారు. ఇక్కడ ఉన్న నాగార్జున రెడ్డి గారు ఎమ్మెల్యే గారిని అక్కడికి మార్చినారు. అక్కడ నాగార్జున రెడ్డి గారి విజయం తథ్యం దాని గురించి అనుమానించాల్సిన అవసరం లేదు. అట్లనే మీ అందరి ఆశీస్సులతో కూడా తప్పనిసరిగా గెలుస్తానటువంటి ధైర్యము, నమ్మకము నాకు కూడా ఉంది. ఆ ధైర్యానికి ప్రధాన కారణం మేము గొప్పలమే కాదు, జగనన్న బొమ్మ ఉంది పైన. జగనన్న బొమ్మ, ఆ జగనన్న బొమ్మే మమ్మల్ని తప్పనిసరిగా గెలిపిస్తుందని చెప్పేటువంటి మీ పార్లమెంట్ అభ్యర్థిగా, మీ కుటుంబ సభ్యుడిగా మీరు మాటిస్తున్నా. ఏ గ్రామాల్లో అయితే మీరు అన్ని గ్రామాల్లో ఆ ప్రాజెక్టు నీళ్ళు వచ్చేంత వరకు మనం పర్మనెంట్ గా ప్రతి గ్రామాలకు కూడా తాగునీరు పశువులకి కానీ మనుషులకి కానీ తాగులకు కానీ ఇతరులతో కానీ ఉపయోగపడే అవసరం నీళ్ళు మనం ఇద్దామని మేము తెలుసుకోవాలన్నాం. అందుకే జరిగింది. మనం రేపటి నుంచి అమలు చేస్తామని కూడా తెలియజేస్తాము. ఈ ఇష్యూలే కాదు, ఇంకా చాలా మంది ఎప్పటి నుంచో పార్టీ నమ్ముకుని పనిచేసిన వాళ్ళు ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవ గ్రామ పురవీధిలో వైభవంగా నిర్వహించారు. వేలాది మంది భక్తజనం నడుమ గోవిందనామ స్మరణతో మార్మ్రోగింది. రథంపై అరటిపళ్లు వేయటం ఆనవాయితీగా రావటం ఇక్కడ భక్తుల విశ్వాసం. జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో పోలీసు బందోబస్తు చేపట్టారు. మంగళవారం రాత్రి స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. గురువారం రాత్రికి గ్రామంలో స్వామివారి పొన్న వాహన ఉత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ కార్యనిర్వహణాధికారి పిల్లి సూర్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారు 20,000 మంది భక్తులు పాల్గొంటారని ఆయన అన్నారు. గత 5 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం కార్యకర్తల జోలికి వచ్చిన వారి లెక్క తేలుస్తానని ఉదయగిరి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పేర్కొన్నారు. దుత్తలూరు మండల కేంద్రంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, బీజేపీ నాయకులతో ఆత్మీయ సమావేశం పరిచయ కార్యక్రమాన్ని మండల కన్వీనర్ పివి వెంకటరత్నం అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ మాట్లాడారు. సురేష్ గారు అభ్యర్థిగా నిలబడి ఉదయగిరి కోట మీద జెండా ఎగరేయాలని నేను కోరుకుంటున్నా. అదేవిధంగా సార్ మేము 5 ఏళ్ళు కష్టపడ్డాం. ఈ 5 ఏళ్లలో కష్టపడినలో ఈ మండలంలో అనేక మంది కార్యకర్తలు లీడర్లు ఉన్నారు. ఎంత కష్టపడ్డామంటే ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. మమ్మల్ని కూడా గుర్తించి మమ్మల్ని గౌరవించి, ఎందుకంటే మా బాధలు మాకు ఉంటాయి సార్. ఎందుకంటే మాకు రాజకీయం అంటే ప్రాణం. నేను ఖమ్మం వెంకట సుబ్బారెడ్డి కాడి ఇదిరాడు దగ్గర పెరిగిన. ఎందుకంటే నేను వాళ్ళ కాడ చేరే టయానికి వాళ్ళు ఎమ్మెల్యే గారుగా ఉన్నారు. రాజకీయం అంటే ఉదగిరి తాలూకాలో రుచి చూపించిన వాళ్ళు. కానీ అవన్నీ నాకు వంటపట్టినాయి. మేము ఇళ్లలో పండుకోలేము. రాజకీయమే ప్రధానం, ఇంక వ్యాపారాలు ఉండవు. రాజకీయమే మాట్లాడతాం. అందుకని నేను ప్రతి ఒక్కరికే చెబుతుండా. ఎందుకంటే గతంలో 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఏం జరిగింది, మండలాలలో ఏం జరిగింది, నియోజకవర్గంలో ఏం జరిగింది మీ అందరికి తెలుసు. కానీ అది మనం పురాతం కాకూడదు. ఆయన 2024లో ఇంటికి పోవటం సత్యం. మా నాయకుడు
అక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యి ఇక్కడ కాకర్ల సురేష్ గారు ఎమ్మెల్యేగా గెలిపించుకొని మనము ఇక్కడ ఉదయగిరి నుంచి, ఎందుకంటే మనకు ఒక ఆనం అవుతుంది, ఉదయగిరిలో గెలిస్తే చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు, అక్కడ గెలిస్తే ఇది ఈ ఉదయగిరి తాలూకు గెలుస్తుంది. నేను అందుకే, ఎందుకంటే సమయం లేదు కాబట్టి నేను అందరికీ శిరసు ఉంచి నమస్కరిస్తున్నాను. ఎలక్షన్ అంటే ఆశామాష కాదు సార్, మీకు చెప్పేంత టోన్ కాదు. మీరు ఎల్ఐరేలు అమెరికా విదేశాలు తిరిగిన వాళ్ళు. నేను ఒకటే చెప్తున్నా, మనందరము ఊళ్ళలోకి పోవాలా, మన మాట జనాల్లోకి పోవాలా, సిస్టాన్ని కదిలియాలా, సిస్టమ్ పనిచేస్తుంది. ఎందుకంటే ఈ తడవ దిగిన తాలూకి నెల్లూరు జిల్లాకు ఒక అద్భుతమైన కళ వచ్చింది. ఆ కళ్ళలో కొడితే దెబ్బ అవతల వాళ్ళకి ఎట్టుంటుంది దెబ్బ. నేను ఒకటే చెబుతున్నా, ఉదయగిరి తాలూకా మెజార్టీ కానీ ఏదైనా ఈ రోజు పెద్దలు విజయరామరెడ్డి గారు ఉన్నారు, రామారావు గారు ఉన్నారు, ఇంకా అనేకమైన మాజీ ఎమ్మెల్యేలు గారు ఉన్నారు. ప్రతి ఒక్కరి ఆధ్వర్యంలో ఈ తడవ 7 పార్లమెంటు పరిధిలో ఉదయగిరి తాలూకా ప్రత్యేకంగా చరిత్ర నిలబడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నాయుడుపేట మున్సిపాలిటీ వైస్ చైర్మన్ తెలుగుదేశం పార్టీ నాయకులు 786 రఫీ ఆధ్వర్యంలో సుమారు 500 మంది యువకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. నాయుడుపేట పట్టణంలోని శ్రీనివాస ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో రఫీ ఆధ్వర్యంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి నెలవల విజయశ్రీ, మాజీ ఎంపీ సూళ్లూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం, సూళ్లూరుపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్, తెలుగుదేశం పార్టీ నాయకులు కొండేపాటి గంగా ప్రసాద్, మాజీ ఏఎంసీ డైరెక్టర్ సిరసరం బేటి, విజయ్ భాస్కర్ రెడ్డి, తిరుపతి పార్లమెంటు ఆర్గనైజింగ్ సెక్రటరీ దార్ల రాజేంద్ర సమక్షంలో సుమారు 500 మంది యువకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా టీడీపీ ముఖ్య నాయకులు వారికి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు ఉమ్మడి అభ్యర్థి నెలవల విజయశ్రీ గెలుపే ధ్యేయంగా పనిచేస్తామన్నారు. సూపర్ 6 పథకాలని మనకు ప్రవేశపెట్టారు. ఇవన్నీ యువతకు, మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే పథకాలు. ఆయన యువతకు, మహిళలకు ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి నన్ను ఎంపిక చేసి అభ్యర్థిగా నిలబెట్టారు. చంద్రబాబు నాయుడు గారు నన్ను నమ్మి నియోజకవర్గ అభ్యర్థిగా చేశారు. ఆయన నమ్మకాన్ని నేను ఒమ్ము చేయకుండా అందరికీ అందుబాటులో ఉంటారని, నియోజకవర్గ ప్రజలందరికీ అటు అభివృద్ధిని, ఇటు సంక్షేమాన్ని అందిస్తారని మీ అందరి ముందు ప్రమాణం యుద్ధంలాగా ఈ ఎలక్షన్ చేయాలి. ఇది కూడా గుర్తు పెట్టుకొని ఈ రోజు మనం కాలుందని చెప్పి మన కాలుందిలే మనం గెలిచిపోతాం అనే విధంగా కాకుండా మనం అందరం కూడా కష్టపడి 2024లో మన విజయశ్రీ గారిని అత్యంత మెజారిటీతో మనం గెలిపించుకోవాల్సిందిగా, మన ఓటు మనం వేసుకోవాలంటే మనం తెలుగుదేశం పార్టీని మనం గెలిపించుకోవాలి. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసుకోవాలి, మన నెలవల విజయశ్రీ గారిని ఎమ్మెల్యేగా చేసుకొని నారామంత్రి చేసుకోవాల్సిందిగా సభాముఖంగా తెలియజేస్తున్నాను. మీరు గోడ నుండి పిల్లి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గోడ నుండి పిల్లులారా, ఇప్పుడే చెప్తున్నా, మా టీడీపీ కార్యకర్తలు కానీ, మా వైఎస్ఆర్, మా జనసేన కార్యకర్తలు కానీ, మరియు మా బీజేపీ కార్యకర్తలు కానీ మీరు విమర్శించండి, తప్పు లేదు. దానికి ఎవరు ప్రతివిమర్శ చేసుకోవచ్చు, అది అంబేద్కర్ గారు ఇచ్చిన వాక్ స్వతంత్రం. మనం కానీ మీరు కానీ బూతులు మాట్లాడారా, మీరు ఎక్కడుంటే అక్కడికి మా నాయకులు తీసుకొని ఈ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో కలిసి మీ ఇంటికి వచ్చి మీ అంతు చేస్తామని కూడా చెప్పి సమాముఖంగా తెలియజేస్తాము. ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరూ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, గుంటూరు జిల్లా కొల్లిపర మండలం వల్లబరపు గ్రామంలో జనసేన నాయకుడు భీమవరపు వేణుగోపాల్ రెడ్డి కారు వెనుక అద్దాన్ని గుర్తు తెలియని దుండగులు పగలగొట్టారు. వల్లభాపురం గ్రామంలో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు సమావేశంలో పాల్గొన్న పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. సమావేశం కార్యాలయం బయట కార్లు ఆపిన సమావేశంలో పాల్గొన్న పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు సమావేశం జరుగుతుండగా కారు పరిసర ప్రాంతాల్లో ఎవరూ లేని సమయంలో అద్దాలు పగలగొట్టిన గుర్తు తెలియని దుండగులు. సమావేశం అనంతరం కారు అద్దాలు పగలగొట్టినట్టు గుర్తించిన నాయకులు కారు అద్దాలు పగిలిన ఘటనని మనోహర్ దృష్టికి తీసుకెళ్లిన నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేయాలని నాయకులకు సూచించిన మనోహర్. ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని పేదకురపాడు నియోజకవర్గ అధికార ప్రతినిధి దేశెట్టి అనంతనాయుడు అన్నారు.
సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయ కమిటీ మెంబర్ బుర్రా అప్పారావు ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావుపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ఉపేక్షించేది లేదని అన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో బుర్రా అప్పారావు వచ్చినప్పటి నుంచి పార్టీని రెండు ముక్కలు చేసి రెండు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని అన్నారు. జిల్లాలో జనసేన పార్టీపై గళం వినిపిస్తూ ఎక్కడైనా అవినీతి అక్రమాలు జరిగితే నిలువెత్తు నిదర్శనంగా ప్రజలకు అండగా గాది వెంకటేశ్వరరావు నిలబడుతున్నారని, అలాంటి వ్యక్తిపై ఇష్టం వచ్చినట్లు ఉన్నది లేనిది మాట్లాడితే తగిన గుణపాఠం చెబుతామని అన్నారు. పెదకూరపాడు నియోజకవర్గ అధికార ప్రతినిధి దేశెట్టి అనంత నాయుడు. అందరికీ నమస్కారం. నిన్న ఏదైతే జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు మా ప్రీతమ నాయకులు గాదా వెంకటేశ్వరరావు గారిపై కొంతమంది సొంత ప్రయోజనాల కోసం పార్టీని తాకట్టు పెట్టి వారి యొక్క ఎదుగుదల కోసం పార్టీ మీద బురదల్లే కార్యక్రమాన్ని సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బుర్రా అప్పారావు గారు మాట్లాడడం జరిగింది. ఈ ఉమ్మడి గుంటూరు జిల్లాలో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు కొనసాగుతున్నాయంటే ఒక ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదా వెంకటేశ్వర గారి అధ్యక్షతనే జరుగుతున్నాయి. ఆయన కంకణం కట్టుకొని జిల్లా అధ్యక్షులు ఆయన వయసులో పెద్దవాడైనా కూడా చిన్నవాళ్ళతో పెద్దవాళ్ళతో అందరితో కూడా కలిసి మెలిసి పార్టీని భుజస్తంభాలను చేసుకొని పార్టీని బలోపేతం చేసే పరిస్థితిలో గాదా వెంకటేశ్వర గారు ఉన్నారు. బుర్రా అప్పారావు గారు కొంతమంది ముఠాన్ని తయారు చేసుకొని ఎప్పుడైతే సత్తెనపల్లి నియోజకవర్గానికి బుర్రా అప్పారావు వచ్చాడో ఆ రోజు నుంచి నియోజకవర్గాల్లో ముక్కలు చేసి వర్గాలు చేసి కులాల మధ్య చిచ్చు పెడుతూ పార్టీని ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు సత్తెనపల్లి నియోజకవర్గం కావచ్చు, పెదకూరపాడు నియోజకవర్గం కావచ్చు, ఈ 15 నియోజకవర్గాల్లో ప్రతి ఒక్కరు కూడా జిల్లా అధ్యక్షుడు గాదా గారు అంటే మేమందరం కూడా ఉన్నాము. ఎవరో నియోజకవర్గానికి ఒక 4 నుంచి 5 అలాంటి వాళ్ళు ఉండటం వల్ల ఏదో జరుగుతుందని ప్రచారం చేస్తున్నారు. అది అవాస్తవం. కానీ ఈరోజు ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ జనసేన గలం వినిపిస్తున్నారు అంటే ఒక గాదా గారే వినిపిస్తున్నారు. ఎక్కడైనా సరే ఏ ఇబ్బంది జరిగినా, ఏ మైనింగ్ మాఫియా జరిగినా కూడా ఒక ఫోన్ కాల్తో వెంట ఎంతమంది వచ్చినా కూడా ఆయన ఒక్కడే నిలబడి సమాధానం చెప్పే పరిస్థితిలో జిల్లా అధ్యక్షులు గారు ఉన్నారు. అలాంటి వ్యక్తిపై పిచ్చి పిచ్చి కోతలు పూస్తున్న బుర్రా అప్పారావు గారు సమన్వయంగా క్షమాపణ చెప్పాలనేది సందర్భంగా తెలియజేస్తున్నాం. గాదా వెంకటేశ్వరరావు గారు అమ్ముడు పోయాడు, ప్యాకేజీలు తీసుకుంటారని పిచ్చి కోతలు పూస్తే మీకు పద్ధతిగా ఉన్నదనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ గాదా గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసే ముందు ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించాలని, ఎందుకంటే ఒక కులాల మధ్య చిచ్చు పెడుతూ బుర్రా అప్పారావు గారు పార్టీ మీద మైనస్ బురద చల్లుతూ ఆయన ఏదో లబ్ధి పొందాలని ఆలోచన చేస్తున్నారు. ఆయన నేను సూటిగా ఒకటే అడుగుతున్నాను. బుర్రా అప్పారావు గారు 200 రూపాయలతో హైదరాబాద్ వెళ్ళి నేను కోట్లు సంపాదించానన్నారు. ఈరోజు కష్టపడి కూలీ నాటి చేసుకునేవాళ్ళు 10 సంవత్సరాలు కూడా కోట్లు సంపాదించుకునే పరిస్థితిలో ఉన్నారా నేను అడుగుతున్నాను. ఏ అగత్యాలు, ఏ ఘోరాలు చేస్తే ఇన్ని కోట్లు సంపాదించావు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. డబ్బు లేకపోయినా కూడా జిల్లా అధ్యక్షుడు గాదా వెంకటేశ్వర గారు తనకున్న దాంట్లో దాన్ని మేనేజ్మెంట్ చేసుకొని తిరుగుతూ ఆయన ఉన్న దానికంటే ఎక్కువ స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ ఈ జిల్లాలో తనదైన శక్తిగా పవన్ కళ్యాణ్ వదిలిన బాణంగా ఆయన పనిచేస్తున్నారు. మరొకసారి పెదకూరపాడు నియోజకవర్గం తరఫున హెచ్చరిస్తూ గాదా గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసేవాళ్ళు ఎవరైనా నిరూపించాలి. అనుచిత వ్యాఖ్యలు కన్నా చేస్తే దానికి సరైన గుణపాఠం చెప్పడానికి జనసేన పార్టీ తరపు నుంచి మేమంతా సిద్ధంగా ఉన్నది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పత్తిపాడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బోర్లా రామాంజనేయులపై వైసీపీ కార్యకర్తలు దాడి దుర్మార్గమని టీడీపీ నేతలు తెనాలి శ్రావణ్ కుమారు, పిడుగురాల మాధవి, నసీర్ అహ్మద్ అన్నారు. పత్తిపాడు వైసీపీ అభ్యర్థి వాలంటీర్లతో మంతనాలు జరుపుతూ డబ్బులు పంచుతుండగా ఆ విషయం తెలిసి అక్కడికి వెళ్లి ప్రశ్నించిన టీడీపీ నేత రామాంజనేయులపై వైసీపీ కార్యకర్తలు దాడి చేయడం దుర్మార్గమని, ఈ ఘటనపై పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కోడ్ను వైసీపీ నేతలు అతిక్రమిస్తున్నారని, ఈ విషయంపై ఈసీ స్పందించాలని వారు కోరారు. రామాంజనేయులపై వైసీపీ నేతలు దాడి ఒక పిరికిపంద చర్య అని వాళ్ళన్నారు. ఆయన మీదకి దాడికి రావటం, ఇదే విషయాన్ని
నల్లబాడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడానికి వెళితే పోలీస్ స్టేషన్కి వచ్చి దౌర్జన్యం చేయటం అనేది చాలా దురదృష్టకరం. వైనాట్ 175 అని జగన్మోహన్ రెడ్డి గారు వారి పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారంటే అసలు రహస్యం ఇప్పుడు అర్థమైంది. సాక్షాత్తు ప్రధానమంత్రి వచ్చి సభ పెడితే పోలీసు యంత్రాంగం చేష్టలుడికి చూస్తున్న పరిస్థితిని మన జిల్లా మరొక ముందే పోలీస్ స్టేషన్ దగ్గర తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి మీద దాడి చేయటం, కారు పగలగొట్టడం, దీన్ని బట్టి ఇది ఏ సంకేతం ఇస్తుందనేది మనం ఆలోచించాలి. రాష్ట్ర ప్రజలందరూ, జిల్లా యంత్రాంగం మొత్తం, జిల్లాలోని ప్రజలందరూ కూడా దీని అర్థం ఏంటన్నమాట, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంక్షేమం మరిచాడు, ప్రజల్ని నమ్ముకొని ఎన్నికలకు వెళ్ళట్లేదు, వాలంటీర్ వ్యవస్థని, పోలీస్ యంత్రాంగాన్ని, అధికార దుర్వినియోగాన్ని చేస్తూ 175 గెలుస్తాననే ఒక భ్రమలో ఆ మేకపోతు గంభీర్యంతో వైనాట్ 175 అంటున్నాడు. ఈ కూటమి ఎప్పుడైతే ఏర్పడిందో జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీ అభ్యర్థులందరికీ కూడా వెన్నులో వణుకు మొదలైంది. అందుకోసమే దాడులకు, దౌర్జన్యాలకు, ప్రలోభాలకి తెరతీసిన సంగతిని గుర్తు చేస్తూ ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. జిల్లా యంత్రాంగం దీని మీద నిశ్చితంగా పరిశీలించాలి. ఏకపక్షంగా తీసుకునే నిర్ణయాలు ఏవైనా ఉంటే యంత్రాంగం మీద కంప్లీట్గా ఫిర్యాదులు చేస్తాం. ఎలక్షన్ కమిషన్తో ఎన్నికల అధికారులందరికీ కూడా హెచ్చరిస్తున్నాం. మిమ్మల్ని నిశ్చితంగా పరిశీలిస్తున్నాం. మీరు ఉద్యోగాలు సక్రమంగా చేసుకోవాలన్నట్టయితే, మీ ఉద్యోగాల్లో తిరిగి కొనసాగాలన్నట్టయితే ఖచ్చితంగా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఎందుకంటే ఓటర్ లిస్టులో అవకతవకలు అనేక ఈరోజు కూడా ఉన్నాయి. వాలంటీర్లని పక్కన పెట్టి పని చేయాలని ఎన్నికల కమిషన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అయినా కొంతమంది వాలంటీర్లు సిగ్గు లేక అధికార పార్టీ కొమ్ముగాస్తూ ఉన్నారు. అనేక మంది సస్పెండ్ అయిపోతూ ఉన్నారు సంగతి కూడా గుర్తు చేస్తున్నాను. గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభలో చెప్పారు, వాలంటీర్ వ్యవస్థని క్రమబద్ధీకరిస్తాం, వారి సర్వీసెస్ చక్రంగా వాడుకోవటానికి అవకాశాలు పరిశీలించి చేస్తామని చెప్పిన మాటను గుర్తుపెట్టుకోండి. ఉన్న ఉద్యోగం, ఉన్న కార్యక్రమం ఓడగట్టుకోకుండా రాబోయేది ఉమ్మడి ప్రభుత్వం కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి వారి మాటల్ని ఒకసారి పరిశీలించండి. లేదన్నట్టయితే ఎన్నికల్లోపే మీ మీద క్రిమినల్ కేసులు ఉంటాయి. మీకున్న కాస్త ఊడిపోయే పరిస్థితి ఉంది. లేదు మేము కూడా వైసీపీ నాయకుల్లాగా, కార్యకర్తల్లాగా డబ్బుకి కక్కుర్తిపడి, ఆశపడి దుర్మార్గాలకు తెగబడతామంటే తెలుగుదేశం పార్టీ మాత్రం చూస్తూ ఊరుకోదని హెచ్చరిస్తున్నాను. గెలుపు అంటే ప్రజాసేవ చేసో, సంక్షేమ కార్యక్రమాలు చేసో, లేదా అభివృద్ధి కార్యక్రమాలు చేసో గెలవాలని అనుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ పార్టీ కేవలం అధికార దుర్వినియోగాన్ని, డబ్బు పంపిణీని, అదేవిధంగా విచ్చలవిడిగా మద్యం పంపిణీని, వాలంటీర్ వ్యవస్థని దుర్వినియోగం చేస్తూ కొంతమంది అధికారులు, ఇటీవల పేపర్లో కూడా చూస్తున్నాం, ఐపీఎస్ చదివారు కానీ పేరుకి ఐపీఎస్ సెలెక్ట్ అయ్యి ఉద్యోగాలు చేస్తున్నారు కానీ
కొన్ని కులానికి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పాలేరులాగా పనిచేసే యంత్రాంగం తయారైంది కొంతమందిని. వారి పట్ల తెలుగుదేశం పార్టీ స్పష్టంగా ఉంది. వారి ఇప్పటికి కూడా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వాలంటీర్ వ్యవస్థని పూర్తిగా ఎన్నికలకు దూరం పెట్టాలని చెప్పి గౌరవ హైకోర్టు వారు ఆదేశించినప్పుడు కూడా శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి తన ప్రైవేట్ కార్యాలయానికి వాలంటీర్లను పిలిపించుకొని రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రజలను ప్రభావితం చేసేటువంటి దుశ్చర్యకు పాల్పడుతున్నాడని, వాటి మీద దృష్టి పెట్టాల్సినటువంటి అధికార యంత్రాంగం మొద్దు నిద్రపోతున్నటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి ప్రత్తిపాటు శాసనసభ అభ్యర్థి రామాంజనేయులు గారు ఆ విషయాన్ని బహిర్గతం చేయాలనే ఆలోచనతో అక్కడ చేరుకుంటే రౌడీల్లాగా తోటి శాసనసభ అభ్యర్థి మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేయడమే కాకుండా కారు అద్దాలు పగలగొట్టడం చాలా హేయమైన చర్య. ముఖ్యంగా అధికారులు ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇంత జరుగుతున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు నియమించినటువంటి సిబ్బంది, ముఖ్యంగా ప్రత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ ఏం చేస్తూ ఉన్నారో ఈరోజు ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా అనేక నగరాల్లో, ముఖ్యంగా గుంటూరు నగరంలో కూడా సచివాలయ సిబ్బంది యావత్తు కూడా ఈరోజు అధికార పార్టీ నాయకుల చెప్పు చేతుల్లో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా శానిటరీ సిబ్బంది దగ్గర నుండి అనేక మంది వాలంటీర్లు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా సచివాలయ సిబ్బందికి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాల ఫోటోలు ఇప్పటికి కూడా తీకపోవడానికి కారణం ఏంటో ఒక్కసారి ఎలక్షన్ రిటర్నింగ్ అధికారులు రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సొంత బిల్డింగ్ల మీద, కార్యాలయాల మీద ఉన్నటువంటి ఫోటోలు తొలగించినటువంటి వాళ్ళు ఈరోజు ఎన్నికలు ప్రభావితం చేయగలిగినటువంటి సచివాలయ మ్యాండేట్ ఏదైతే వాట్సాప్ గ్రూపులు కానీ అలాగే సచివాలయకు సంబంధించినటువంటి పోర్టల్స్ మీద ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో తీయకపోవడానికి ఎందుకు ఇంత ముద్ద నిద్రపోతా ఉన్నారో రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వాలంటీర్లను పక్కన పెట్టి ఎన్నికలకు రావాల్సినటువంటి సవాల్ విసురుతా ఉన్నాం. ఎందుకంటే గతంలో ఇప్పుడే మా నాయకుడు శ్రావణ్ గారు చెప్పారు, 175కు 175 గెలుస్తానని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వాలంటీర్లను తన సొంత సైన్యంగా అనేక రకాలుగా వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అమూల్యమైనటువంటి డేటా మొత్తాన్ని వారి ఐపాక్ టీం ద్వారా ఈరోజు వాలంటీర్ల దగ్గర తీసుకున్నటువంటి పరిస్థితులు. ఎన్నికల్లో ఓడిపోతామని భయపడినటువంటి వాళ్ళు ఈరోజు పూర్తిగా సచివాలయ సిబ్బంది వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీటినన్నిటిని కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రత్యక్షంగా దృష్టి పెట్టి రాబోయేటువంటి రోజుల్లో ప్రతి ఒక్క వ్యవస్థలో కూడా ఎక్కడైతే అధికార పార్టీ వినియోగించుకోవాలని చూస్తుందో దాన్ని బహిర్గతం చేస్తాం. ఈ సమస్య ఇక్కడితో ఆగిపోదు. ఈరోజు రామాంజనేయులు గారి మీద మీ దాడిని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజాస్వామ్యాన్ని ఆకాంక్షించేటువంటి ప్రతి ఒక్కరు కూడా నిలదీయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ, ముఖ్యంగా మేధావులు కానీ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నటువంటి అధికార పక్షాన్ని నిలదీయాలని చెప్పి, అలాగే ముద్దు నిద్రపోతున్నటువంటి ఎన్నికల అధికారులను నిలదీయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గల్లా మాధవి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. గుంటూరు నగరం బృందావన్ గార్డెన్స్ లో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 25వ బ్రహ్మోత్సవాల్లో భాగంగా గుంటూరు పశ్చిమ టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. నేను మీ గల్లా మాధవి, పశ్చిమ నియోజకవర్గం గుంటూరు. ఈరోజు బృందావన్ గార్డెన్స్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకోవడం జరిగింది. చాలా వైభవంగా ఉన్న స్వామి దర్శనం దొరకడం చాలా అదృష్టంగా ఉంది. అలాగే పక్కన పుణ్యస్త్రీలందరూ కూర్చొని లలితా పారాయణ చేశారు. లలితా పారాయణలో భాగంగా నేను పాల్పంచుకున్నాను. ఎంతో సంతోషకరంగా ఉంది. స్వామి దీవెనలను అందుకుని ఈ యొక్క
ప్రచారానికి ముందుకు సాగాలని నేను నిర్ణయించుకున్నాను. చాలా ఆనందంగా ఉంది. ఆయన ఆశీస్సులు నాతోనే ఉన్నాయి, విజయం కూడా నాతోనే ఉందని చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాను. ధన్యవాదాలు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమంతో అందించిన ప్రజారంజక పాలనకు ఆకర్షితులై వైఎస్ఆర్ సిపి చేరికలు జరుగుతున్నాయని ఆపధర్మ మంత్రి కారుమూరి వెంకట రాఘవేశ్వరరావు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు వైఎస్ఆర్సీపీ కార్యాలయ ఆవరణలో బుధవారం ఇరగవరం మండలం కె కుముదువల్లి, తూర్పు విప్పర్రు, సూరంపూడి గ్రామాల నుంచి మరియు తణుకు పట్టణం 8వ వార్డు నుంచి టీడీపీ, జనసేన పార్టీల నాయకులు మంత్రి కారుమూరి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇరగవరం మండలం ఈస్టెప్పర్ గ్రామం నుంచి జనసేన నుంచి మరి ఇవాళ 50 ఫ్యామిలీలు మరి వైఎస్ఆర్ పార్టీ కుటుంబంలోకి రావటం జరిగింది. వాళ్ళకి స్వాగతం చెప్తూ ఇవాళ ఏదైతే మరి అలాగే టౌన్లో 8వ వార్డు నుంచి కూడా ఒక 50 ఫ్యామిలీలు తెలుగుదేశం, జనసేన నుంచి కూడా మరి తెలుగుదేశం నుంచి మన వైఎస్ఆర్ కుటుంబంలోకి రావటం జరిగింది. వాళ్ళకి స్వాగతం పలుకుతూ ఉన్నాను. ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలు, ప్రాంతాల, కులాల, మతాల అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా మేలు జరిగే విధంగా, పేదరికం తగ్గే విధంగా అందరికీ భవిష్యత్తుని ఏర్పాటు చేస్తూ పార్టీలు, ప్రాంతాల, కులాల, మతాల అతీతంగా మరి అందరికీ కూడా సహాయపడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, కావాలి, ఆయన కోసం మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మీరందరూ కూడా రావటం చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు 27వ తారీఖు నుంచి మరి బస్సు యాత్ర కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా పెద్ద ఎత్తున జాయిన్ అవుతానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. కలిసికట్టుగా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యధిక ఓట్లు వచ్చేటట్టు, నన్ను గెలిపించేటట్టు, నన్ను కానుగ్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటట్టు వీళ్ళందరూ కూడా కొత్త నిశ్చయంతో ఉన్నందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. గ్రామస్తులంతా తెలుగుదేశంలోకి చేరికలు. జనసేన నాయకుల కారు అద్దాలు పగలగొట్టిన గుర్తు తెలియని దుండగులు. ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన గల్లా మాధవి. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.